మన జీవన శైలి రోజు రోజుకి తగ్గిపోతుంది. అది మీకు కూడా తెలుసు కదా. మరి ఆరోగ్యంగా దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 29లో మనం చూసుకున్నట్టయితే, అవునండి, మీకు ప్రాణాయామం అంటే తెలుసా? అసలు ప్రాణాయామం చేయడం కూడా ఒక యజ్ఞమే అంట. మన ప్రాణాయామం చేయడం వల్ల లాభం ఏమిటి? మన శరీరం అనేది, జీవన శైలి అనేది ఎక్కువ పెరుగుతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన మనస్సు అనేది ఎక్కడ వెళ్లకుండా ఒకే దగ్గర ఉంటుంది. ఇదే ప్రాణాయామం అంట. మరి ప్రాణాయామం గురించి చెప్తున్నావు. ప్రాణాయామములో ఒక రకాలు ఉంటాయంట. ఆ రకాలు ఏమిటి? ప్రాణాయామంలో 3 రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ యొక్క కుంభకము గాని, రేచకము గాని, పురాకము గాని. ప్రాణాయామము ఎలా చేయాలి? ప్రాణాయామము అనేది చాలా మంది సొంతగా చేస్తారు. కానీ సొంతగా చేయడం కన్నా మన యోగా గురువు ఉంటాడు కదా, ఆ యోగా గురువు దగ్గర, అతని దగ్గర వెళ్ళి మనం అభ్యాసన ప్రాక్టీస్ అనేది చేస్తే అతను కొన్ని స్టెప్స్ చెప్తాడు. అలా ఎలా ఇన్హేల్, ఎలా ఎక్సేల్ చేయాలో అది మనం తెలుసుకుంటే మన మనస్సు అనేది ఎక్కడ వెళ్ళకుండా మన శ్వాస మీదనే దృష్టి అనేది మనం పెట్టుకోవచ్చు. అవును, మనం దీని గురించి తెలుసుకున్నాం కదా ప్రాణాయామము. మరి ఎంతమంది చేస్తారు ఈ రోజు నుంచి ప్రాణాయామం? ఒకసారి కింద కామెంట్ చేయండి. హరే కృష్ణ.